పవిత్ర గోదావరి పుష్కర సంబరాలు తరుముకు వస్తున్నాయి. త్రయంబకేశ్వరం వద్ద బ్రహ్మగిరిలో ప్రస్థానం ప్రారంభించిన పావన గోదావరి నాసిక్ నాదెండ్ల మీదుగా తెలంగాణలో ప్రవేశిస్తుంది. కందకుర్తి వద్ద త్రివేణి సంగమ క్షేత్రం దాటుకొని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్కు ఉరకలేస్తుంది. పవిత్ర గోదావరి పుష్కర ఉరకలపై సాక్షి స్పెషల్ ఎడిషన్ పుష్కర సంబరాలకు స్వాగతం. తెలంగాణలో ప్రవేశించిన గోదావరి నదీ తీరాన వెలసిన తొలి పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లా బాసర. ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయం ఎంతో సుప్రసిద్ధం. బాలలకు అక్షరాభ్యాసం చేయించడం ఈ పుణ్యక్షేత్రం స్పెషాలిటీ. గోదావరి పుష్కరాలకు బాసర శరవేగంతో ముస్తాబవుతోంది. పవిత్ర గోదావరి తీరాన తెలంగాణలో వెలిసిన తొలి పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయం. మహారాష్ట్ర నుండి గోదావరి పరవళ్లు తొక్కుతూ బాసర మీదుగా ముందుకు దూసుకుపోతోంది. కురుక్షేత్రం యుద్ధం తరువాత వ్యాసుడు ఇక్కడికొచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. వ్యాసుడు ఇసుక రాతితో సరస్వతి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. వ్యాసుడి పేరు మీదుగా వాసరగా తొలి రోజుల్లో పిలిచేవారు. మరాఠీ భాష ప్రభావం చేత వాసర కాస్త బాసరగా మారిపోయిందని చెబుతారు. దక్షిణ భారతదేశంలో ఏకైక చారిత్రక సరస్వతి ఆలయం ఇది. బాసర నిజామాబాద్కు 35 కిలోమీటర్ల చేరువలో ఉంటుంది. ప్రస్తుత ఆలయాన్ని 6వ శతాబ్దంలో నాందేడ్ రాజధానిగా నందగిరి ప్రాంతాన్ని పాలించిన కన్నడరాజు బిజలుడు నిర్మించారని స్థల పురాణం చెబుతుంది. వర్తమానానికి వస్తే భక్తులు తమ సంతానానికి అక్షరాభ్యాసాన్ని ఇక్కడే చేయించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. జ్ఞాన సరస్వతికి ప్రతినిత్యం ఉదయం 4 గంటలకు గంటసేపు అభిషేకం జరుగుతుంది. 5 గంటలకు అలంకార సేవలో భాగంగా కొత్త చీరలతో అమ్మవారిని అలంకరిస్తారు. 6 గంటలకు సూర్యకిరణాలు ప్రసరించగానే హారతిస్తారు. ఆ తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. వసంత పంచమి సందర్భంగా 15 రోజుల పాటు బాసరలో ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా దసరా సందర్భాన దేవీ నవరాత్రులను ఇక్కడ ఘనంగా జరుపుతారు. గోదావరి తీరాన వెలిసిన ఈ పుణ్యక్షేత్రాన్ని పుష్కరాల సందర్భంగా దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. గోదావరి నదీ తీరాన వెలసిన మరో పుణ్యక్షేత్రం కోటిలింగాల. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల శాతవాహన రాజధానిగా ఒకప్పుడు విలసిల్లింది. కోటేశ్వర, సిద్ధేశ్వర ఆలయాలతో పుణ్యక్షేత్రంగా నేడు విలసిల్లుతోంది. గోదావరి పుష్కరాలకు ముస్తాబై భక్తుల రాక కోసం ఎదురుచూస్తోంది కోటిలింగాల. కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలో గోదావరి నదీ తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం కోటిలింగాల. పెదవాగు గోదావరి నదిలో విలీనమయ్యే సంగమ క్షేత్రంలో శ్రీ కోటేశ్వర, సిద్ధేశ్వర స్వామి దేవస్థానం వెలిసింది. ఈ 2 శివలింగాల ప్రతిష్టాపన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. సకాలంలో హనుమంతుడు శివలింగంతో రాకపోవడంతో మునులు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారని, హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని ఆ తరువాత ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. నూతన దంపతులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పూజలు జరపడం ఆచారంగా వస్తోంది. కోటిలింగాల చారిత్రక నగరంగా వెలిగింది కూడా. అప్పట్లో మట్టి గోడలతో కట్టిన కోట ఉండేదిక్కడ. శాతవాహన రాజులు సిముఖ, కన్హ, శాతకర్ణిల కాలం నాటి త్రిముఖ రామ, సీత, లక్ష్మణుల ముఖాలున్న నాణేలు, సెరామిక్ పాత్రలు ఇటీవల లభ్యమయ్యాయి కూడా. భారతీయ సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథం ఫలసప్తశతి ఇక్కడ రాసిందే. అప్పట్లో పర్షియా, సుమేరియన్లతో ఇక్కడి వారికి వాణిజ్య సంబంధాలుండేవి. ఆ రోజుల్లో సరుకుల పడవలకు లంగరు వేసేందుకు అనువుగా ఇటుకలతో డాక్ని నిర్మించారు. ఇంకా ఇక్కడ బౌద్ధమతం, జైనమతం ఆనవాళ్లు లభించాయి.
ఈ చారిత్రక ఆనవాళ్లు గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన యలంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లో కృష్ణానదిలో మునిగిపోయిన జోగులాంబ గుడిని సురక్షిత ప్రదేశానికి తరలించిన మాదిరే కోటిలింగాలను కూడా తరలించాలంటూ తెలంగాణ వాదులు కోరుతున్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ సంస్థ ముంపు ప్రమాదంపై ఓ నివేదిక ఇవ్వాలంటూ పురావస్తు శాఖ డైరెక్టర్ని ఆదేశించారు. అయితే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు కోటిలింగాల రక్షణ కోసం కొన్ని సూచనలు చేశారు. గ్రామస్తుల అజమాయిషీలో త్రవ్వకాలు జరపాలని, ముంపు ప్రభావం లేకుండా 120 ఎకరాల స్థలం చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని ఆయన సూచించారు. గోదావరి పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధర్మపురి తెలంగాణలో గోదావరి తీరాన వెలసిన పుణ్యక్షేత్రం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు త్రిమూర్తుల ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దేశంలోనే ఏకైక యమధర్మరాజు ఆలయం కూడా ఇక్కడే ఉంది. గోదావరి పుష్కర శోభతో ధర్మపురి వెలిగిపోతోంది. తెలంగాణలో గోదావరి తీరాన వెలిసిన మరో పుణ్యక్షేత్రం ధర్మపురి. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర మూర్తులు కూడా ఇక్కడ ఉన్నందున ధర్మపురిని త్రిమూర్తి క్షేత్రం అని కూడా వ్యవహరిస్తారు. ఉత్తరం నుండి దక్షిణం వైపు గోదావరి ప్రవహిస్తున్నందున దక్షిణ వాహినిగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా యముడికి దేశంలో వెలిసిన ఏకైక ఆలయం ఇక్కడే ఉంది. యమధర్మరాజు ఆలయాన్ని భక్తులు విశేష సంఖ్యలో దర్శిస్తారు కూడా. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించాక యముడిని ప్రార్థిస్తే మృతి చెందాక నరకానికి వెళ్లబోమనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. ఏటా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను మార్చి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహిస్తారు. తెలంగాణలో సంస్కృత భాషకు ధర్మపురి కేంద్రంగా విలసిల్లుతోంది. గత 100 ఏళ్లుగా ఇక్కడ బ్రాహ్మణులు తమిళనాడులోని ధర్మపురి, సేలం ప్రాంతాల నుండి ఎక్కువ సంఖ్యలో కోడళ్లను తెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు గోదావరి పుష్కరాల్లో పాల్గొంటారు. 14వ తేదీ ఉదయం 6:26 పుష్కరుడు గోదావరి నదిలో ప్రవేశించే ముహూర్తానికి కేసీఆర్ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ధర్మపురి పట్టణం టెంపుల్ టూరిజం స్కీమ్లో భాగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరాన వెలసిన అగ్రహారం మందని. పండితులకు, విద్యా కోవిదులకు నిలయం మందని. రాష్ట్రంలో ఓ పట్టణం నుండి అత్యధిక సంఖ్యలో దేశ విదేశాలకు వెళ్లి స్థిరపడ్డ ఘనత మందనికే దక్కుతుంది. మందనిలో దేవాలయాలకు అసలు కొదవే లేదు. మందని గోదావరి తీరం ఆలయాల మణిహారంగా పేరుగాంచింది. సంస్కృతి సాంప్రదాయాలకు మంత్రపురి పుట్టినిల్లైతే ఆలయాలతో అలరారే గోదావరి తీరం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. కాకతీయుల పూర్వం నుంచే మంత్రపురి సకల విద్యా కోవిదులతో వర్ధిల్లేది. ఇక్కడ బ్రాహ్మణ పండితులకు వేదాంత విజ్ఞానులుగా తెలుగు నేలంతా గుర్తింపు ఉండేది. చక్రవర్తులు, మహారాజుల వద్ద గురువులుగా, పండితులుగా పనిచేసిన వారు గోదావరి తీరంలో అనేక ఆలయాలు నిర్మించారు. దేశ విదేశాల్లో అత్యధిక సంఖ్యలో ఓ పట్టణం, విద్యార్థులు స్థిరపడ్డ ఘనత మందనికే దక్కుతుంది. 300 ఏళ్ల క్రితం దట్టమైన అడవుల్లో ఉన్న మంత్రపురి నిత్యం కరువు కాటకాలతో అల్లాడేదని, కరువు దుర్భిక్షాన్ని పారద్రోలి ప్రజలను కాపాడుకునేందుకు సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి శివుడు తపస్సు చేసి గోదావరిని ఇటు మళ్లించాడని పురాణాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే శివలింగాన్ని ప్రతిష్ఠించారని, గౌతమ మహర్షి తపస్సు ఫలితంగా గోదావరి నది మంథనిని తడుపుతూ వెళ్ళిందని, అందుకే మంథని గోదావరి తీరం గౌతమి తీరంగా, ఇక్కడ శివాలయాన్ని గౌతమేశ్వరాలయంగా పేరుగాంచిందని భావిస్తారు.
మంథనిలో గౌతమేశ్వర ఆలయంతో పాటు సరస్వతి ఆలయం, గజలక్ష్మి అమ్మవారి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, కృష్ణాలయం, రామాలయం, షిరిడి సాయిబాబా, ఓంకారేశ్వర, విశ్వేశ్వర, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలున్నాయి. మంథని సమీపంలోని గోదావరి తీరాన కమాన్పూర్ మండలం సుందిళ్లలో సైతం ఈసారి పుష్కర ఘాట్ ఏర్పాటు చేశారు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎప్పుడూ భక్తులతో కలకలలాడుతుంది. కరీంనగర్ జిల్లాలో గోదావరి త్రివేణి సంగమంగా కాళేశ్వరం ప్రసిద్ధిగాంచింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదులు ఈ పుణ్యక్షేత్రంలో సంగమమవుతాయని చెబుతారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందున పొరుగు రాష్ట్రాల వారు సైతం పెద్ద సంఖ్యలో గోదావరి పుష్కరాలకు హాజరవుతారు. గోదావరి ప్రవహించే ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం 3 నదుల సంగమం. అందుకే ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. పుష్కర ఘాట్లకు సమీపంలో ఉండే ఈ ఆలయ తీరంలో గోదావరితో పాటు సరస్వతి, ప్రాణహిత నదులు కలుస్తాయి. ముక్తిని ప్రసాదించే ఈ శివాలయం ముక్తేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరున్న కాళేశ్వరం 3 రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కరీంనగర్ జిల్లా కేంద్రానికి 140, వరంగల్కు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కాలుడు, ఈశ్వరుడు 2 లింగాలు ఒకే పానపట్టంపై ఉండడంతో ఈ క్షేత్రానికి కాళేశ్వరం అనే పేరు వచ్చింది. దర్శనానికి వచ్చే భక్తులు శివునిపై గోదావరి జలాలు పోసి అభిషేకిస్తే పుణ్యలోకాలకు వెళ్తారనేది ప్రతీత. కాళేశ్వరంలోని నదీ తీరానికి అష్టతీర్థాల మార్గం ఉంది. పక్షితీర్థం, జ్ఞానతీర్థం, సంగమ, నరసింహ, హనుమత్, వ్యాస, భైరవ తీర్థం అనే మార్గాలున్నాయి. నదులన్నింటికీ 12 ఏళ్లకోసారి పుష్కరాలు రావడం సర్వసాధారణం. కానీ కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు ఉండడంతో 3 సార్లు పుష్కరాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం గోదావరి పుష్కరాలు జరుగుతుండగా 2013లో సరస్వతి పుష్కరాలు, 2010లో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించారు. కాళేశ్వరం ఎల్లప్పుడూ పుష్కర క్షేత్రంగా విరాజిల్లుతుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రాణహిత పరవళ్లు తొక్కడంతో గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. నల్ల బంగారంగా పిలుచుకునే బొగ్గు దక్షిణ భారతంలో పుష్కలంగా లభించే ప్రాంతం కరీంనగర్ జిల్లా గోదావరి కని. గోదావరి ఒడ్డున ఉన్నాయి కాబట్టే గోదావరి కనిగా పేరు స్థిరపడిపోయింది. రెవెన్యూ రికార్డులో అసలు పేరు రామగుండం. గోదావరి పుష్కరాలతో ఈ పట్టణానికి కొత్త శోభ వచ్చింది. రామగుండం సమీపంలోని గోదావరి తీరాన గోదావరి ఖని ఉంది. సింగరేణి ఆవిర్భావ సమయంలో గోదావరి తీరాన బొగ్గు గనులు వెలియడంతో గోదావరి ఖని అని పేరు పెట్టారు. కానీ ఎక్కడ కూడా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం గోదావరి ఖని ఉండదు. రామగుండం పేరే రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి గోదావరి ఖని సమీపంలోని సమ్మక్క సారాలమ్మ జాతర ఆవరణలో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ త్రిలింగేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు 10వ శతాబ్దంలో నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. ఒకే పాణివడ్డం మీద 3 గర్భగుడులు ఉన్న శివాలయం మరెక్కడా లేదని చరిత్రకారులు చెబుతారు. రాజీవ్ రహదారి సమీపంలోనే ఉండడంతో పాటు రామగుండంకు ట్రైన్ సౌకర్యం ఉండడంతో అంతర్గాంలో సైతం మరో పుష్కర ఘాట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శివాలయం ఉంది. పుష్కరాలతో గోదావరి ఖని సమీపంలోని గోదావరి తీరానికి కొత్త శోభ వచ్చింది.